నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నాను. మీరు మన ప్రేక్షకులు కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. వారం వారం కలుస్తుంటే ఎలా ఉన్నారని అనుకోకండి. మీరు ఎప్పుడు బాగుండాలి అని మనసారా కోరుకుంటాను. నేనైతే ఖచ్చితంగా. నేను కూడా అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సార్. సార్ ప్రతి ఏకాదశికి కూడా విశేషంగా ఏకాదశి విశిష్టతను మీరు తెలియచేస్తూనే ఉన్నారు. పుష్య బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఈ 6వ తారీఖున మంగళవారం ఏకాదశి, షట్టిల ఏకాదశిగా పిలిచేటటువంటి ఏకాదశి. మరి దీని ప్రాముఖ్యత ఏంటి, ఎలా ఆ రోజున వినియోగించుకోవాలి సార్? దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే, దీనికి మనకు చూడండి, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని లాభం వస్తుందో లేదో మనకి అర్థం కాదు. ఒక పని చేసాము, దానికి తగ్గ ఫలితం రావాలి అని కోరుకుంటూ ఉంటాం. ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ రోజు గనక ఏకాదశి నాడు గనక ఎవరైతే పాలు ఉంటాయి చూసారా, పాలని మిశ్రీని కలిపి శివాలయంలో గనక ఎవరైతే శివునికి అభిషేకం చేసి అదే ఆలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాళ్ళు చేసిన ప్రయత్నానికి ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత అనమాట. శివాలయంలో విష్ణు సహస్రనామాలు చేయాలి. ఉదయం పూటే చేయాలి. ఉదయం పూట చేయాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఎవరికైనా సరే వాళ్ళ చంద్రుడు పాడవుతాడు చూసారు, వాళ్ళ జన్మజాతక చక్రాల్లో కేమద్రుమ యోగంలో కానీ నీచ స్థానంలో ఉండే చంద్రుడు కానీ అలా ఉన్నప్పుడు ఈ ఏకాదశి చేయడం ద్వారా ఆ దోషం పోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశికి చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. ఎండింగ్ డిగ్రీస్లో ఆల్మోస్ట్ జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో ఉండగా పడుతుంది ఏకాదశి. కొంచెం దాని తర్వాత మనకి 2 డిగ్రీలను తీసుకుంటే ద్వాదశంలోకి వచ్చేస్తాడు చంద్రుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం సాయంత్రం కల్లా. అంటే ఏమిటి, చంద్రుడు నీచస్థానంలో ఉన్నప్పుడు చేసేటువంటి ఏకాదశి సంబంధించిన పూజాది విధానం ఏదైతే ఉందో, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళకి చంద్రుడు బాలేడు అనుకోండి, అంటే కేమద్రుమ యోగంలో కానీ నీచ స్థానంలో కానీ లేకపోతే షష్టాష్టక ద్వాదశ స్థానాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసు కకలావికలంగా ఉంటుంది. అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక, ఏదైనా చేద్దామంటే మనసు దాని మీద స్థిరంగా ఉండక, ఏం చేయాలో తోచక కొంతమంది ఉంటుంటారు చూడండి. అవునండి, అవును. ఎందుకంటే ఇంబ్యాలెన్స్ అయిపోయింది వాళ్ళ లైఫ్. వచ్చిన ఆదాయం తక్కువ, కట్టాల్సిన అప్పులు ఎక్కువ, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళ ఏడుపులు ఎక్కువ. ఇవన్నీ అయిపోయేసరికి ఏమవుతుందంటే వాళ్ళు మనసు స్థిమితంగా లేదు. ఈ ఏకాదశి ప్రత్యేకంగా స్థిమితమైన మనస్సుని ఇవ్వడానికి, వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నం ఫలించడానికి యోగిస్తుంది ఏకాదశి అనేటువంటి ప్రధానంగా. దాంతో పాటు ఈ ఏకాదశికి ఎవరైతే పెరుగన్నాన్ని శివుడి దగ్గర కానీ అదేవిధంగా విష్ణు దగ్గర కానీ పెరుగన్నాన్ని కనుక కలిపి నైవేద్యంగా పెట్టి 11 మందికి సరిపోయేంత పెరుగన్నాన్ని, దాంతో పాటు ఒక 3 ఎరుపు అన్నం కలిపినటువంటి మన కుంకుమ కానీ లేకపోతే కలిపినటువంటి అన్నం ముద్దలు 3 ముద్దలు తీసుకెళ్లి కాకికి పెట్టి ఈ 11 మందికి సరిపోయేంత పెరుగన్నాన్ని పేదలకు పంచిపెట్టాలి. అలా గనక చేసినట్లయితే వీళ్ళకి ఏదైతే మానసిక రుగ్మతలు, మానసికంగా ఇబ్బందులు ఉండడము, అనుకున్నటువంటి పని నెరవేరడం. ఎందుకంటే చంద్రుడు ఫ్రూట్ కారకుడు. అంటే ఫలితం రావాలనుకోండి, మన జన్మజాతకంలో చంద్రుడు బాగుంటేనే ఫలితం వస్తుంది. చంద్రుడు బాగోలేడు, ఫలితం రాదు. మీకు ప్రశ్నాశాస్త్రంలో ప్రశ్న వేసిన, ఇప్పుడు ప్రశ్న వేసాం, నాకు ఈ ఫలితం వస్తుందా అని. చంద్రుడు గనక శుభగ్రహంతో చూడబడింది అనుకోండి, అంటే గురువుతో కానీ శుక్రుడితో కానీ చూడబడుతున్నాడు, ఆ భావం బాగుంది, అప్పుడు మనం టక్కని చూసి ఏమంటే మీకు ఇప్పుడు ఈ ఫలితం మీకు వస్తుంది అని చెప్పొచ్చు. చంద్రుడు బాలేడు, ఫలితం రాదు. అలాగే ఈ చంద్రుడు ఇప్పుడున్న స్థితికి ఈ ఏకాదశికి చంద్రబలం మనం ఈ సాధన ద్వారా పెంచుకోవచ్చు. మీరు చేసే కార్యక్రమానికి, మీ జన్మజాతకంలో దానికి. ఏకాదశి అంటేనే మనల్ని ఉపవాసం ఉండమని చెప్తారు సార్. మరి మనము ఇంకొకరికి ఫుడ్ డొనేట్ చేయొచ్చా? తప్పేం లేదు, మీరు ఉపవాసం ఉండండి, ఇంకోరికి ఇవ్వచ్చు. అస్సలు తినకుండా ఉండడం వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఇవ్వచ్చు, తప్పేం కాదు అది. అయితే ఈ నీచ స్థానంలో చంద్రుడు ఉండడం అంటే ఏంటి సార్? ఎక్కడెక్కడ ఉంటే ఆయన మనకి మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తారు అని అనుకోవచ్చు? ఒకటండి, నీచ స్థానం అనేది వృశ్చిక రాశి మాత్రమే నీచ స్థానం.
రెండవది పాపకర్తరి అంటారు, అంటే పాపగ్రహాల మధ్యన ఉండడం, లేదా రాహుతో కలిసి ఉండడం, లేదా కేమద్రోమ యోగము అంటారు. అంటే చంద్రుడికి ముందు వెనక అసలు ప్లానెట్సే ఉండవు. అంటే చంద్రుడు ఉదాహరణకి ఒక మేషరాశిలో ఉన్నాడు, వృషభము, మిథునము, వెనక్కి వెళ్తే మీనము, కుంభము, ఈ రాశులు అసలు గ్రహాలు ఉండవు. అంటే ఎక్కడ ఉంటే అక్కడ నుంచి 2-3 రాశులు ఉండినప్పుడు ఏమవుతుంది, చంద్రుడు మనస్కారకుడు కదా, మనసు సింగిల్ అయిపోయింది, ఒంటరి అయిపోయింది. అందుకు మీరు అలాగా మనం గనక జాతక చక్రంలో గ్రహాలన్నీ రాహుకేతులకు ఒక వైపు వెళ్ళిపోయి చంద్రుడు ఒక్కడే ఒక వైపు ఉన్నాడు అనుకోండి, నాడీ ఆస్ట్రాలజీలో ప్రిడిక్షన్స్ ఏం చెప్తారంటే మీ తల్లి ఒంటరి అయిపోయిందండి అంటూ ఉంటారు. చంద్రుడు మనస్కారకుడు, తల్లి కారకుడు కదా. అప్పుడు నిజంగానే చూస్తే వాళ్ళ లైఫ్ లో వాళ్ళ తల్లి అంటే బంధువర్గంతో పెద్దగా కలవకపోవడము, లేకపోతే వాళ్ళ తల్లి గారు కొంచెం సింగిల్ గా పోరాడాల్సిన స్థితి రావడము, లేకపోతే వీళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఏదో ఒక వేవరింగ్ గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఏం చెప్తారంటే ఇలా ఉన్నటువంటి వారు మెడిటేషన్ చేయాలి, ఈశ్వరారాధన చేయాలి, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి పంచాలి, లేకపోతే పాలని తీసుకెళ్లి ఈశ్వరుడికి నైవేద్యంగా మన అభిషేకంగా వారాలి. పంచగవ్యాలు తెలుసు కదా మీకు, పెరుగు, తేనె, వీటితోని ముఖ్యంగా అభిషేకం చేయడం, ఇవి చేయాలని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రంలో. సో అప్పుడు డెఫినెట్ గా చంద్రుడు బలోపేతం అవ్వడం అనేది చంద్రుడు బలోపేతం అవుతాడు. దీంతో పాటు పౌర్ణమిలు ఎక్కువగా చేయాలి చంద్రుడు బలోపేతం అవ్వాలంటే. పౌర్ణమి రోజు లలిత సహస్రనామాలు చదువుతూ చనివిని నైవేద్యంగా పెట్టి దాన్ని స్వీకరించడము, ఇవి గనక చేసినట్లయితే చంద్రుడి యొక్క బలం పూర్తిగా పెరుగుతుంది వీరికి. అదే విధంగా తల్లి గారితో పోట్లాడకూడదు. చంద్రుడు వీక్ గా ఉన్నాడు అనుకోండి, సర్వసాధారణంగా ఏమవుతుందంటే చంద్రుడు వీక్ గా ఉండడం వేరు, చంద్రుడు మాతృదోషంతో పుట్టడం వేరు, మాతృశాపంతో పుట్టడం వేరు. మాతృశాపంతో పుడితే ఏమవుతుందంటే 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ తల్లి ఆ ఒక్క పిల్లడి మీద మాత్రం ఎందుకో వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ వస్తుంది, మిగతా ముగ్గురుతో బాగుంటుంది. అర్థం కాదు ఇదేమిటి మరి అందరితో బాగుండకూడదు కదా అంటే ఈ వ్యక్తి పూర్వజన్మలో అర్థం చేసుకుంటే సరిపోతుంది. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా చెప్పారు. ఇక ఏకాదశి అంటే ఉపవాసం ఎలాగో చేస్తూ ఉంటారు, మర్నాడు పాలన చేయాలి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.